దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విశ్వంలో సముద్రము దేవుడు మనకిచ్చిన గొప్ప అది సిరి సంపద, అది ఐశ్వర్యం, అది తరగని సంపద. ప్రియులారా, వాక్యం ఇలా చెప్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం 21-22 వాక్యాల్లో మనం చదివినప్పుడు దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను దేవుడు సముద్రంలో మన కొరకు పుట్టించాడు. వాటిని ఏ రీతిగా ఆశీర్వదించాడు అంటే, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని ఆశీర్వదించినాడు. ఎల్లకాలం నిత్యం మీరు నిండి ఉండాలి, ఎప్పుడు ఖాళీ కాకూడదు అని వాటిని ఆశీర్వదించినాడు. అవును, మన జీవితంలో దేవుడు ఈ రీతిగా ఆయన చేసిన ఈ గొప్ప కార్యాలను బట్టి ప్రభువుని ఎంతగానో మనం స్తుతించవలసి ఉంది. ఈ చేపల సంపద, ఈ చేపల ఐశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందులకు దేవునికి మహిమ కలుగునుగాక. సుమారుగా చేపలు 129,000 రకాలుగా ఉన్నాయి. ఈ రీతిగా దేవుడు మనల్ని హెచ్చించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. సరదాగా ఇక్కడ చేపలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ప్రజలకి కొన్ని వివరాలు మీరు చెప్పాల్సి ఉంది. ఓకే సార్. ఒక్కొక్క చేపల వివరాలు మాకు తెలియపరచండి. చాలా సంతోషిస్తారు. ఓకే సార్. ఈ సావుడాలు అంటాం మా భాషలో, మీ భాషలో తోకలు అంటారు. అంటే ఇది ఉప్పు పెట్టగంట ఎండబెడతారు, ఇది తోకలు అంటారు. ఇది కూడా అదే. ఇవి రెయ్యి పొట్టు అంటారు, చిన్నది రెయ్యి పొట్టు. దేంట్లోకి పడతాయంటే చిన్న సీరమని అంటారు. ఇది దీంట్లోకి చిన్న అలివి ఉంటుంది, అంటే దోమతారు. మనం దోమలు తరేస్తాం చూడండి, దానికి పడతాయి. ఏమి అని అంటే ఈ పాములు, నల్ల పాము అంటారు దాన్ని. అంటే మీ భాషలో ఏదో అంటారు దాన్ని, మొలుగో ఏదో కానీ అంటారు. అవి ఎండబెట్టి అమ్ముతారు. ఇది రొయ్యలు. ఈ కిలో 350 రూపాయలు రొయ్య. ఈ రొయ్యలు ఏమో దీన్ని తొక్క తీసి ఎండబెట్టి మామూలుగా, అంటే ఇది తొక్కు ఉంటుంది, ఇది తొక్కున్న రొయ్యి, ఇది తొక్కలేని రొయ్యి. ఇది కళ్ళు రొయ్యి అంటారు. ఇది మామూలుగా అయితే 350 నుంచి, ఇదంటే ఎండిది కాదు, ఇది పచ్చిదైతే 350 రూపాయలు ఉంటుంది. ఇది రొయ్యలు, ఇది చిన్న రొయ్య, చెంకి రొయ్య అంటారు దీన్ని. ఇది మామూలుగా అయితే ఈ రొయ్యలు మీకు సాయంత్రం అట్లా బీచ్లో, వాటర్ బీచ్లో దొరుకుతాయి ఈ రొయ్యలు. దీనికంటే చిన్న సైజు రొయ్య ఈ రొయ్య, ఇది చిన్న రొయ్య. దీన్ని నెక్స్ట్ ఇది రొయ్య, ఇది కూడా సేమ్ ఇటువంటిదే, రెండు ఒకటే. ఇది మెత్తల్లా అంటారు. దీంట్లో ఏమంటారంటే మెత్తల్లా, మేము నెత్తల్లా అంటాం, మీరేమో మెత్తల్లా అంటారు దీన్ని. అంటే ఇది ఒక రకంగా ఎండబెడతారు, ఇది ఒక రకం. ఇది కూడా నెత్తల్లే, దీనికి తేడా అదే. ఇది కొద్దిగా బద్ద నెత్తల్ల అంటారు, దీన్ని బద్ద నెత్తల్ల అంటారు దీన్ని. ఇది మామూలు నెత్తల్ల. ఇదేమో కనస అంటారు దీన్ని కనస అంటారు. మీ భాషలో గొరకలు అంటారు. ఈ కనస నెక్స్ట్ గొరక అంటారు. ఇది మేము కనస అంటాం. దీన్ని ఎండబెట్టి ఉప్పు పెట్టి అమ్ముతారు. ఈ రెండోది ఇది ఏంటంటే, రెండోది ఇది చూడండి, ఇది కానాగంత అంటారు. ఇది కానాగంత అంటారు. ఇది ఎండబెట్టి అమ్ముతున్నది కానాగంత అంటారు. ఇది కూడా సావుడే, అయితే ఇది ఉప్పునిది. తోకలు అంటారు, ఉప్పుని తోక. తర్వాత ఇది చూద్దాం. ఇదో రకమైన చేప, ఇది వానమట్ట అంటారు. ఇది మామూలుగా పచ్చిగా వండుకుంటే అది నోట్లో కరిగిపోతుంది, వానమట్ట అంటారు. ఇదో రకమైన చేప. ఇది వంజరం చేప, వంజరం అంటారు. దీన్ని ఉప్పు పెట్టి స్టాక్ పెట్టి పెడతారు, ఇది వంజరం అంటారు. ఇదేమో నల్ల పాము, తెల్ల పాములు అంటారు. ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి, టేస్ట్కరంగా ఉంటాయి, బాగుంటాయి. ఇది ఇక్కడ బీచ్లో జరిగిన వ్యాపారం. ఇది చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. దైవజనులు పాలు గారు బావరేవులు ఉంటారు. వీరు మత్స్యకారులలో పుట్టి మారు మనసు పొంది బైబిల్ ట్రైనింగ్ తీసుకొని ఆయా ప్రాంతాలలో సేవ చేస్తూ
మరి ఇక్కడ వాడరేవులో అద్భుతమైన సేవ చేస్తున్నారు. నేను అలాగే ఈ చేపల వివరాలు చెప్పమన్నాను, వారు చక్కగా వివరించి చెప్పారు. అంతేగాని ఆయన వ్యాపారం ఏం చేయలేదు. ఇక్కడ చెప్పమన్నాను, ఒక్కొక్క చేప గురించి చక్కగా వివరించారు. వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి సేవ కొరకు ప్రార్థించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.